హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే లేటం అయితే 5:30 అయిపోయిందండి. మా తమ్ముడు మాల వేసి ఇది మూడో రోజు అనమాట. ఇది మూడో రోజు వీడియో అనమాట. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేచిన వెంటనే వంటగదిలోకి అయితే వెళ్ళి మొత్తం స్టవ్ గట్లంతా క్లీన్ చేసుకుంటారండి. ఇంకా మా అమ్మకి బయట ఏదో పని ఉందంట. నన్నైతే పొడిగుడ్డతో తుడిసి ముగ్గులు అయితే పెట్టమన్నారనమాట. నాకు వచ్చి రాని ముగ్గులతో అయితే నేను స్టవ్ గట్టంతా ఇలా ముగ్గులు అయితే వేసేసాను. ఈలోపు మా పాప కూడా లేచిందండి. మా పాప లేచిన వెంటనే మా అమ్మ మొహం అయితే చూడాలన్నమాట. మా అమ్మ లేచి వెళ్ళి కాసేపు ఆడి వస్తుంది. ఈలోపు మా నాన్న కూడా లేపారు. మా నాన్న లేపిన తర్వాత మొత్తం దుప్పట్లన్నీ మడత పెట్టుకొస్తున్నారు. మా నాన్న లేచిన వెంటనే ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారో చూడండి. చాలా సెకలు ఉన్నారా నీలో. ఇంకా మా అమ్మ అయితే సింక్లోని గిన్నెలు తోమేస్తుంది. మా అమ్మ అయితే కొద్ది గిన్నెలు ఉన్నప్పుడు ఇలా సింక్లో అయితే తోమేసుకుంటారండి. ఎక్కువ ఉన్నప్పుడు అయితే బయట అయితే వేసుకొని తోముతూ ఉంటారు. సింక్లో అంత కంఫర్ట్గా ఉండదనేసి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడవాళ్ళు ఏ పనులు అయితే చేసుకుంటారో మా ఇంట్లో కూడా అవే పనులు అయితే ఉంటాయండి. మా తమ్ముడు స్వామి మాల వేయటం వల్ల కొంచెం పని ఎక్కువ ఉంటుంది తప్ప ఇంకా అంతా మామూలుగానే ఉంటుందండి. మా అమ్మ అయితే ఇంకా గిన్నెలన్నీ తోమేసుకొని స్టవ్ గట్టు మీదే పెట్టేసుకున్నారనమాట. మా అమ్మ పనికైతే వెళ్తారండి. ప్రతిరోజు అనుకుంటారనమాట, త్వరగా వెళ్ళాలి, త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు అనేసి. కానీ ఇంట్లో పనులు అయితే అస్సలు తేలవన్నమాట. ఎంత చేస్తున్నా వస్తూనే ఉంటాయి ఇంట్లో పనులు. మీకు తెలియంది ఏంటండి ఇంట్లో పనులు. ఇంకా మా అమ్మ అయితే పిల్లల్ని చూసుకోలేదు, త్వరగా వెళ్తే త్వరగా రావచ్చు, ఇద్దరు పిల్లల్ని చూసుకొని ఎలాగుంటుంది అనేసి అనుకుంటారు. కానీ ఇంట్లో అవ్వక ఇంకా అలాగా లేట్ అయిపోతుంది. స్వామి అయితే పూజ అయిపోయిన వెంటనే అయితే రారండి. కొంచెం సేపు మా అక్క వంటికి వెళ్ళి ఆ స్వామిలతో కలిసి కాసేపు మాట్లాడుకొని అయితే వస్తారు. మా అమ్మకేమో లేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అప్పటికి స్వామికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తామో త్వరగా రండి అనేసి. మా నాన్న అయితే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొచ్చేసారు. ఇల్లు తుడిసి తడిగుడ్లు అవన్నీ పెట్టేశారు. ఇంకా ఇంటి పని అయితే అయిపోయిందండి. ఇంక మా అమ్మ అయితే వంట పని అయితే చేసుకుంటున్నారు. మా అమ్మ ఒకవైపు టమాటా పచ్చడి అయితే చేస్తున్నారు. టమాటా పచ్చడి అయితే అయిపోయింది. ఇంకోవైపు రైస్ కూడా అయిపోవచ్చింది అనమాట. నాకైతే బీరకాయ కూర అయితే వండుతున్నారండి. ఇంకా స్వామికి చట్నీ అది కావాలి కదా, చట్నీకి అయితే టమాటా పచ్చడి అయితే చేశారు. ఇంకా వాళ్ళకి మధ్యాహ్నం లంచ్లో కూడా అదైతే సరిపోతుంది. మా అమ్మ వంట చేసేలోపు అయితే మా నాన్న అయితే పూజ అయితే చేసేసారు మొత్తం అంతా. మా నాన్న పూజ చేస్తే ఇల్లంతా మనశ్శాంతిగా ఉంటుందండి. మా అమ్మకి మా నాన్న పూజ చేస్తే నచ్చుతుంది అనమాట. ఇంక మా అమ్మ అయితే ఇంకా పచ్చడి కూడా అయిపోయింది, మిక్సీ వేయటం అనేసి మొత్తం తాలింపు అంతా పెట్టేశారు పచ్చడికి. మా స్వామికి అయితే 10 సార్లు ఫోన్ చేస్తే ఇంకా అప్పటికైతే వచ్చారండి. అప్పటికి టైం 8:30 అలాగ అయిపోయింది. ఇంకా బుధవారం అవటం వల్ల స్వామికి ఏంటంటే అక్కడ ప్రసాదం అయితే ఇచ్చారంట. ఇంటికైతే తీసుకొచ్చారు మా బాబు తింటాడనేసి. మా బాబు స్వీట్ ఇస్తే స్వీట్ వద్దంట. ఇంకా నాకైతే ఇచ్చేసింది మా అమ్మ. అరటిపండు కావాలని బాల్ చేస్తే ఇంకా అరటిపండు అయితే ఇచ్చింది. స్వామి ఇంక ఇంటికి రాగానే టిఫిన్ అయితే పెట్టేస్తున్నారు మా అమ్మ. ఇవాళ టిఫిన్కి అయితే ఇంక ఇడ్లీ అయితే చేశారండి. స్వామికి ముందు పెట్టాలి, తర్వాత మనమైతే తినాలి. ఇంకా అందుకనేసి స్వామి వచ్చిన దాకా అయితే మేము ఎవరిని ఇంకా టిఫిన్లు అయితే చేయట్లేదు. ముందు స్వామికి పెట్టేస్తే తర్వాత మనం తినచ్చు అనేసి ఇంకా ముందైతే స్వామికి అయితే పెట్టేశారు మా అమ్మ. చూసారు కదండి, టమాటా పచ్చడి చేశారు కదా ఇందాక, అదే పెట్టారు స్వామికి. ఇంకా నేను కూడా టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను. నాకు ఇందాక బీరకాయ కూర అయితే వండారు కదా, ఆ బీరకాయ కూరతో అయితే నేను ఇడ్లీ తినేస్తాను. మా నాన్న కూడా టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా మా నాన్న క్యారేజీ అంతా కట్టుకొని డ్యూటీకి అయితే బయలుదేరిపోయారు. మా బాబు అయితే చూడండి ఎలా పైకి ఎక్కాడు. కిందనైతే కనబట్టలేదు అనేసి తినడానికి పైకి ఎక్కి అయితే తింటున్నాడు. మధ్యాహ్నం పూట నేను వేడివేడిగా అన్నం తినాలనేసి మధ్యాహ్నం 12:15 ఆ టైం చేసి అయితే నేను అన్నం అయితే పెట్టుకుంటానండి. అన్నం తినేసి కాసేపు అయితే మా బాబుతో ఆడతాను. లేచారు. తర్వాత టీ అయితే పెట్టుకున్నారండి. టీ తాగిన వెంటనే ఇంకా జియో ఫైబర్ అయితే వచ్చారనమాట స్వామి. జియో అంటే సెటప్ బాక్స్ తీసేసి ఇంకా ఫైబర్ అయితే వేయించుకున్నాము. సిగ్నల్ అయితే అసలు రాదండి. ఇంక అందుకనే నెట్ అయితే పెట్టించుకుంటున్నాం అనమాట. ఇంట్లోని స్వామిలు అయితే ఉన్నారండి. అందుకనేసి ఇంక మా అమ్మ అయితే అప్పుడు పని చేయలేదు. ఆ స్వామి సెటప్ బాక్స్ అవన్నీ బిగించి వెళ్ళినప్పటికైతే 5:30 ఆ టైం అయితే అయిపోయిందండి. ఇంక మా అమ్మ స్వామిలు వెళ్ళిన వెంటనే ఇంక బట్టలు అయితే చేతితో అయితే ఉతికేస్తున్నారు. వాషింగ్ మిషన్ అయితే వేసారండి. ఇంకా చేతితో ఉతకాల్సినవి అయితే ఉన్నాయి చాలానే.
మా నాన్న బట్టలు అయితే కంపల్సరీగా చేతితో ఉతకాలండి. అవి చాలా మురుగ్గా ఉంటాయి అందుకనేసి. మా అమ్మ బట్టలు ఉతికేలోపు నాకైతే సాయంత్రం డిన్నర్కి అయితే నేను చపాతీ అయితే చేసేసుకున్నాను. ఇంకా తాగడానికి వేడి నీళ్ళు కూడా ఒకవైపు అయితే పెట్టేసుకున్నాను. మా బాబు మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదండి. ఇంకందుకని మా స్వామికి చెప్పి అయితే పునుగులు అయితే తెప్పించాను. మా అమ్మ ఇంకా బట్టలన్నీ ఉతికేసి పక్కన పెట్టేశారండి. ఇవన్నీ చేతితో ఉతికిన బట్టలే. ఇంకా అంట్లు కూడా బయట వేసేసుకొని అంట్లు కూడా తోమేసుకుంటున్నారు. ఇంకా ఇది అయిపోయిన తర్వాత పనంతా అయిపోయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ దీపారాధనకు అయితే రెడీ అవుతారండి. రోజు 3 సార్లు స్నానం చేయటం వల్ల మా అమ్మకైతే పాపం జలుబు చేసేస్తుందండి బాగాన. ఉదయం చేస్తారు, పని నుంచి వచ్చిన వెంటనే చేస్తారు, మళ్ళీ సాయంత్రం దీపారాధన చేసే ముందు అయితే చేస్తారండి. అలా చేయటం వల్ల పద్దాక తలకు కదండి, తల అయితే పట్టేస్తుందంట మా అమ్మకి. నేను ఇందాక చపాతీ అయితే చేసుకున్నాను కదండి, అదైతే తింటున్నాను. నేనైతే పద్దాక అటు ఇటు తిరుగుతాననేసి నేను తినేలోపు మా అమ్మ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నారు. మొత్తం తడిగుడ్లు అవన్నీ పెట్టేసుకుంటున్నారు అనమాట. మా బాబు నేను తినడం చూసి ఫ్యాన్ కింద పెట్టుకున్న వేడి నీళ్ళు అయితే తీసుకొని వస్తున్నాడు. మా అమ్మ మొత్తం స్నానం అవన్నీ చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నారు. బయట స్వామిలు ఉన్నప్పుడంట ఇంటి బయట దీపాలు అయితే పెట్టుకోవాలంట. మా అమ్మాయి దీపాలు పెడుతుంటే మా బాబు అయితే అవి హారతి అనుకొని కళ్ళకు అద్దుకుంటున్నాడు. మా అమ్మ ఇంకా దీపారాధన కూడా చేసేసుకుందండి. దీపారాధన అయిపోయిన తర్వాత భోజనంకి అయితే సాయంత్రం బియ్యం అయితే కడుక్కుంటున్నారు. మా నాన్న అయితే మా అమ్మ మా బాబు అయితే ఇంకా డైలీగా దెయ్యాల వీడియోలు అయితే చూస్తారండి. పగలంతా బాగానే చూస్తారు, రాత్రి అయితే భయం పడిపోతాడు మా బాబు. రాత్రులు లేచి ఇంకా అరుస్తూ ఉంటాడు. ఇంకా దెయ్యాల వీడియోలు చూసుకుంటూ ఇద్దరు ఇంకా డిన్నర్ అయితే చేసేసారండి. మా రోజైతే ఇలా గడిచింది. మీ రోజు ఎలాగుంటుందో కామెంట్ చేయండి.